భర్త వేధింపులకే బలైపోయింది. డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య. డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చిన పోలీసులు. భర్త డాక్టర్ అల్లాడి సృజన్తో పాటు అతడి తల్లిదండ్రుల అరెస్ట్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ బానోతు శృతి కూడా. శృతితో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన సృజన్ భర్త తీరు మారకపోవడంతోనే ప్రత్యూష ఆత్మహత్య. వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి. ఖమ్మం జైలుకు నిందితుల తరలింపు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోజులో పడి భార్యను వేధించడంతో పాటు ఆమె ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనకు సంబంధించి పోలీసులు నిజాలు నిగ్గు తేల్చారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ అల్లాడి సృజన్ భార్య డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో పోలీసులు నిందితులను కటకటాల వెనక్కి పంపించారు. భర్త అత్తమామలతో పాటు భర్త ప్రియురాలి వేధింపుల వల్లే డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిందని కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కేసులో నిందితులైన డాక్టర్ సృజన్ అత్తామామలు అల్లాడి మసూదన్ పుణ్యవతితో పాటు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ బానోతు శృతి. ఎవరు ఈ బానోతు శృతి? పుట్టబొమ్మ అనే ఐడి ఉంటుంది. ఈమె బానోతు శృతి. అందరు ఎట్లా బాగుంటారు? నువ్వు చేసిన శర్వాగానికి అందరు బాగుంటారు. నువ్వు చేసిన పనికి అందరు ఎట్లా బాగుంటారు? ఆమె బానోతు శృతి బుట్టబొమ్మ. ఆమె వల్ల ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నది. మంగళవారం ఆయన మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ మట్టెవాడకు చెందిన తంజావూరు పద్మావతి విజయ్ కుమార్ల దంపతుల కూతురు ప్రత్యూష 35ను హసన్పర్తికి చెందిన మసూదన్ పుణ్యవతి దంపతుల చిన్న కుమారుడు డాక్టర్ సృజన్ 2017లో సుమారు 30 లక్షల కట్నం, 30 తులాల బంగారం, కారుతో పాటు అన్ని లాంఛనాలతో వివాహం జరిపించారు. వీరికి 2 కూతుళ్ళు, జానుష 7, జైస్వికాస్ 7 నెలలు. నిజంగా సృజన్ వీడిని ఎట్లా అంటే వదిలిపెట్టొద్దు. 2 ఆడపిల్లలు కూతుర్రు. అయినా కానీ నువ్వు కార్డియాలజిస్ట్, ఒక డాక్టర్వి, నీకేం కావాలంటే అది ఈ మెడికల్ కంపెనీలు ఉంటాయి. నువ్వు ఏ కంపెనీ మందులు రాసినా నీతో పాటు ఇట్లా ఈ బుట్టబొమ్మ అసొంటోల బొమ్మలని పక్కన ఫ్లైట్లో కూసబెట్టి బ్యాంకాంగో పట్టాయో ఎక్కడికో పంపిస్తారు కదా. ఎందుకు ఈ బుట్ట బొమ్మ వలలబడి ఉన్న ఇల్లు సంసారం ఆగం చేసుకున్నావు? రేపు పిల్లలు నిన్ను నమ్ముతారా? పిల్లలకి ఇప్పుడు నాకు తెలిసి అంతో ఇంతో వాళ్ళ మైండ్లో ఒక ముద్ర పడిపోయింది. మా అమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, మా అయ్యకి ఈ లంగ పని చేసిండు కాబట్టి మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది అనేది ఎప్పటికీ నువ్వు వాళ్ళకు బంగారం ముద్దలు పెట్టినా కానీ వాళ్ళ మనసులో అదొకటి ఇట్లా ఉంటుంది. చేసినావు, నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒక కార్డియాలజిస్ట్ డాక్టర్వి. ఇప్పుడు నీ గుర్తింపు రద్దు అయిపోతుంది. లాస్ట్కు నువ్వు మళ్ళీ ఇప్పుడు అడకదినే పరిస్థితికి వస్తుంది నువ్వు చేసే శర్వాకం పని వల్ల. ఏ కంపెనీతోనైనా కుమ్మక్కై నీ మెడిసిన్ రాస్తారా అంటే అన్నీ వాడే చూసుకుంటాడు కదా. ఈ బుట్టబొమ్మ అమ్మమ్మలు కూడా ఆడుకోవచ్చు. నువ్వు ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మతో ఆడుకోవచ్చు. అటువంటిది నువ్వు లాస్ట్కు బ్యాంకాక్ పట్టాకి పంపిస్తారు. లాస్ట్కు ఇల్లాలు ఆత్మహత్యకు కారణమైపోయినావు. సరే, నువ్వు చేసే పని లంగ పని చేసుకుంటా కూడా మళ్ళీ వేధించుడు ఎందుకు? పాపం మానసికంగా వేధించి ఆమెను ఆత్మహత్య చేసుకునేటట్టు చేసినావు. ఆమె పోయి మీ అమ్మకు మీ అయ్యకు వీళ్ళందరికీ చెప్పినా కానీ వాళ్ళు కూడా అదే వేధింపులు మొదలుపెట్టి. డాక్టర్ల దగ్గర ఉన్నదే ఇది ఒక నీచం బుద్ధి ఉంటుంది. ఈ నీచ బుద్ధి వల్ల ఇటువంటివి అవుతాయి. కొంతమంది డాక్టర్లు సూసైడ్ చేసుకున్నారు. నాకు తెలిసిన ఒక ఆయన సర్జన్ కూడా పాపం ఆయన లైసెన్స్డ్ గన్తో రివాల్వర్తో షూట్ చేసుకున్నాడు. అంటే కొంతమంది పిల్లలు కూడా వాస్తవానికి బాగా చదివి పుస్తక పురుగులు ఉంటారు కదా, లోకజ్ఞానం లేనోళ్ళు, వాళ్ళకు బాగా చదివే వాళ్ళకు మళ్ళా కొద్ది సంవత్సరాలు కౌన్సిలింగ్ ఇచ్చి పబ్లిక్లో తిప్పాలి వాళ్ళని. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. అట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది. ఆ సమస్య వచ్చినప్పుడు తట్టుకోలేక ఇప్పుడు సేమ్ ప్రత్యూష పరిస్థితి కూడా నేను అదే అని అనుకుంటున్నా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈమె ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు వాడిని నిలదీసి ఏంది కథ ఏంది, ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టు, రకరకాలుగా ఆమె చేయొచ్చు. అంటే ఆ థాట్, ఆ ధైర్యం, ఆ సాహసం రాదన్నట్టు ఈ పుస్తకాలు చదివిన వాళ్ళకు. అందుకనే లోక జ్ఞానం ఉంటే ఇప్పుడు ఆ డాక్టర్ సృజన్ అనేటువంటి ఆటలు సాగపోతుండే. నిజంగా ఇవన్నీ ఎంబీబీఎస్ది అవన్నీ డాక్టరేట్ మొత్తం రద్దు చేసి వాడిని లోపల పడేయాలి, బయటికి రానియకుండా. ఆ పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకొనైనా పర్వాలేదు, లేకుంటే వాళ్ళకు అంతో ఎంతో ఖచ్చితంగా ఆస్తులు ఉంటాయి. వాడు సంపాదించి ఉంటాడు, కార్డియాలజిస్ట్ కాబట్టి బాగానే ఆస్తులు ఉంటాయి. ఆస్తులు మెయింటైన్ చేసుకుంటారని ఆ పిల్లలు బతుకుతారు. కానీ ఈ రకమైన పనులు చేయదు డాక్టర్లకు ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ ఫెసిలిటీస్ వాడుకోవాలి. నువ్వు ఏదో బుట్టబొమ్మ చేతిలో వలలబడి ఇప్పుడు ఈ బుట్టబొమ్మలు కూడా ఈ తెల్లతోలు మొదలు పెట్టేసి దందాలు చేస్తారు.
పెళ్లి చేసుకుంటందుకు కూడా ఫిక్స్ అవుతారు. ఇక వాళ్ళకి అదే పెట్టుబడి, అదే ఆదాయం, అదే పెట్టుబడి అన్నీ వాళ్ళకు. అంటే ఈ రకంగా డాక్టర్ని వలలో వేసుకొని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసింది. చాలా ఘోరం ఇది.